నమస్తే రైతులందరికీ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొక్క వచ్చేసి హైబ్రిడ్ జాతికి చెందిన నిమ్మ మొక్క అన్నమాట. ఇది చూడండి ఎంత లేతగా ఇగుర్లు అనేది వచ్చాయి. ఇది మొత్తానికి ఇట్లా తెగుళ్ళు బారిన పడి మొత్తానికి అయిపోయింది అనుకున్న మొక్కకు మనం ఆర్గానిక్ అంటే మన పశువుల ఎరువు వేయడం ద్వారా మంచి గ్రోత్ అయితే వచ్చింది. మీకు క్లియర్‌గా కింద కనబడుతుంది చూడండి. ఇగో నల్లపు ఎరువు అన్నమాట ఇది. పశువుల ఎరువు బాగా మక్కినది వేయడం వల్ల ఇది మంచి గ్రోత్ అయితే వచ్చింది. చూడండి మనం రసాయనిక ఎరువుల వాడకం తగ్గించినప్పుడే మన భూమి కూడా సారవంతంగా తయారవుతుంది. మీరు కూడా మీ మొక్కలకు గానీ, పంటలకు గానీ ఇలాంటి పశువుల ఎరువును వినియోగించి రసాయనిక వ్యవసాయాన్ని తగ్గిస్తారని ఆశిస్తున్నాము. అందుకోసం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. నచ్చిన వారు లైక్ చేయండి. ఇతరులకు షేర్ చేయడం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని అప్లోడ్ చేస్తున్న మా ఛానల్‌కు కాస్త సపోర్ట్ దొరుకుతుంది.